Hi, hello, namaste. This is the Resti tutorial. Your Srinivasa. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సరళాదేశ సంధి గురించి చర్చించబోదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. దిస్ ఇస్ శ్రీనివాస్. సో లెట్స్ స్టార్ట్. సరళాదేశ సంధి దీనికి మారు పేరు ధృత ప్రాకృతిక సంధి లేదా ధృత సంధి అని పిలువబడుతుంది. మరి సూత్రం చూద్దామా? సో ధృత ప్రాకృతికం మీది పరుషంభులు సరళం భవను. ఏంటి సార్ మరి ధృత ప్రకృతికం అన్నారు కదా, మరి ధృత ప్రకృతం మీది పరుషంభులు అంటే ధృతం అంటే సరళంబులు అంటే సార్, అది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ ధృతం అనగానే మీ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ నకారం ప్రకారం సకారం అని ఇస్తాడు, జాగ్రత్తగా. పరుషంభులు గుర్తించుము అంటాడు, కచట తప్పలు, జాగ్రత్తగా. సరళంబులు గుర్తించుము అంటాడు, గజడ దబ. సో సెట్లో డిఎస్సిలో పీజీటీ టీజీటీ అన్నిట్లో ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్. సో చూద్దాం. సో ధృతం అంటే ఏంటిది? నకారం లేదా నతో అంతం కావడం. పరుషాలు అంటేవి కచట తపనకు. కాస్తే సరళంలో నేను రావాలి, గాస్తుంది. చాస్తే జా రావాలి, టాస్తే డా రావాలి, తా అస్తే దా రావాలి, పా అస్తే బా రావాలి. అంటే ఈ పరుషాలకు ఇక్కడ సరళాలు లైన్గా వస్తాయి అన్నమాట. ఇది వస్తే ఇవి రావాల్సిందే కండిషన్. సో నకారం ప్లస్ పరుషాలు ఇజ్ ఈక్వల్ సరళం, సరళాదేశ సంధి. మీరు సూత్రం క్యాచ్ చేశారు అనుకుంటాను. లెట్స్ స్టార్ట్. ఎగ్జాంపుల్. పూచన్ ప్లస్ కలువను. చూడండి, ను అంటే ఏంటిది? నకారం కదా. నకారంకు ఏమొచ్చింది? కలువలు. కా అంటే ఏంటిది? పరుషాలు కదా. పరుషాలు ఉంది కదా, పరుషాలు. ఇవి కా వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? గా. పూచెం కలువలు. గా అంటే ఏంటిది? సరళాలు. సో సరళాలు వచ్చిందంటే అది ఏ సంధి? సరళాదేశ సంధి. సో రెండో ఎగ్జాంపుల్ ఇస్తాం. సత్యమన్ ప్లస్ చూపు. సత్యమన్ అంటే ఏంటిది? నకారము. నకారంకు ఏమొచ్చింది? చూపు అంటే చా అది పరుషాలు వచ్చింది. పరుషం కదా, ఇలా మనం చూసినాం కదా. చాస్తే ఏం రావాలి? జా రావాలి. సో సత్యమన్ జూపు. ఇక్కడ జా వచ్చింది. జా ఏంటిది? సరళాలు. కాబట్టి ఏ సంధి? సరళాదేశ సంధి కదా. సో మూడో ఎగ్జాంపుల్ చూద్దామా? తలన్ ప్లస్ తాల్చి. తలన్ ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? నకారం. సో నకారంకు తాల్చి. తా అనేది ఏంటిది? పరుషాలు. ఇక్కడ ఫాస్ట్ కదా. తా ఏంటిది? పరుషాలు. తాస్తే రావాలి, దా రావాలి. సో అందుకోసం ఇక్కడ ఏమొచ్చింది? తలన్ దాల్చి. దా ఏంటిది? సరళాలు. సో సరళాలు వచ్చిందంటే ఇది ఏ సంధి? సరళాదేశ సంధి. సో ఇక్కడ జాగ్రత్తగా కాంపిటేటివ్లో ధృతం అంటే నకారం, సో పరుషాలంటే కచట తపలు, సరళాలంటే గజడ దపలు, జాగ్రత్తగా. ఓకేనా? సో నెక్స్ట్ మరొక సంధి గురించి చర్చిద్దామా? పుంపువాదేశ సంధి గురించి మనం చర్చించబోతున్నాం. సో పుంపువాదేశ సంధిలో మంచి ఎగ్జాంపుల్ అంటే ఈజీగా ఎలా గుర్తించాలంటే వెరీ సింపుల్. ఇక్కడ పూ రావాల అంటే ఎగ్జాంపుల్స్ లో సరస మాట పూ పుంపువాదేశ సంధి. రక్తపు పోటు పూ, ఇది పుంపువాదేశ సంధి. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చిన ఎగ్జాంపుల్లో పు అనే వర్డ్ వస్తే అది పుంపువాదేశ సంధి అని మనం గుర్తించాలి. సరే చూద్దామా? కర్మధారాయంబున ము వర్గమునకు పుంపులు రావడాన్ని అంటే పు రావడాన్ని మనం ఏమంటాం? పుంపువాదేశ సంధి అని అంటారు. సో ఎగ్జాంపుల్ చూద్దామా? చాలా ఈజీ, సింపుల్ కదా. కర్మధారాయంబున ము వర్గం. ఇక్కడ ము వర్గం వచ్చింది చూడండి, ము. సో కర్మధారంలో ము వర్గం వచ్చిందా?
పూకు ఏమనాలా మాట, సరసపు మాట. సో పూ వచ్చింది కాబట్టి ఏ సంధి పూ, పుంపాదేశ సంధి. కదా పుంపాదేశం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇద్దాం. రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. సో రక్తము వచ్చింది, ము అనేది ఏంటిది మూవర్గం కదా, కర్మధారాయంలో ఉన్నటువంటి మూవర్గానికి రక్తపు పోటు, పు అనేది ఏంటి పుంపాదేశ సంధి. రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. ఇక్కడ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ మనకు కంపల్సరీ ఏం రావాలి, పు అనే వర్డ్ వస్తే అది ఏ సంధి అనిపించాలి, పుంపాదేశ సంధి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. దిస్ ఇస్ ద రేస్ ట్యూటోరియల్, యువర్ ఛానల్, యువర్